ఏదైతే రాష్ట్రంలో గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి సంఘటనల మీద చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం అక్కడక్కడ జరుగుతున్న వైసీపీ కవ్వింపు చర్యలు, దాడుల మీదన చంద్రబాబు గారు ఆరా తీశారు. కొన్ని చోట్ల వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, ఘర్షణలు అన్నటువంటి విషయాన్ని పార్టీ నాయకులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అది వైసీపీ వాళ్ళు కవ్విస్తుంటేనే మన వాళ్ళు చేశారని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వైసీపీ కవ్వింపు చర్యల మీద అప్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ క్యాడర్కి చంద్రబాబు సూచించారు. నాయకులు సైతం అలర్ట్గా ఉండి ఎటువంటి దాడులు, ప్రతి దాడులు జరగకుండా చూడాలని పార్టీ ఎమ్మెల్యేలు, నేతలను ఆదేశించారు. ఈ విషయంలో పార్టీ క్యాడర్ పూర్తి సమన్వయంతో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిన పూర్తి సమయం పాటించాలన్నారు. పోలీసు అధికారులు సైతం శాంతి భద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. యాక్చువల్గా జరుగుతున్నటువంటి ఘటనలు ఏంటన్నది కనబడుతుంది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రొవొకేషన్ అన్నటువంటిది కాదు. అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు అయితే కసి మీద ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు చేస్తున్నటువంటి ఇష్యూస్ వాటిని. కాకపోతే ఏంటంటే అది వైసీపీ కవ్వింపు చర్యలని